అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. నమస్తే, సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజేశ్వర్ నగర్ లో కమిషనర్ సత్యనారాయణ పర్యటన, అక్రమాల తొలగింపునకు ఆదేశాలు. గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేయాలి, కాకినాడ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. అనపర్తిలో గంజాయి మద్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. కాకినాడలో 10వ రోజుకు చేరిన జూనియర్ వైద్యుల సమ్మె, 15% స్టైపెండ్ పెంపునకు డిమాండ్. రాజేశ్వర్ నగర్ లో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పర్యటించారు. స్థానిక సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. రాజేశ్వర్ నగర్ లో పర్యటించిన కమిషనర్ సత్యనారాయణ రోడ్డు అక్రమాలకు తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. డ్రైనేజీ లెవెలింగ్ సరిచేసి మురుగునీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అపార్ట్మెంట్ల వద్ద అదనపు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, స్థానికుల విజ్ఞప్తిపై చర్యలు చేపట్టాలని సూచించారు. మంచినీటి సరఫరా నాణ్యతపై స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాకినాడను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి కుటుంబం మొక్కలు నాటి సంరక్షించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. నీడనిచ్చే చెట్లను పెద్ద ఎత్తున పెంచాలని సూచించారు. పర్యటనలో కార్పొరేషన్ అధికారులు, స్థానికులు, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కాకినాడ గౌరవ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు రాజేశ్వర్ నగర్లో మనం విజిట్ చేయడం జరిగింది. రాజేశ్వర్ నగర్లో మనం చూసినప్పుడు మనకి ఒక చోట ఒక చిన్న బడ్డీ ఉంది, రోడ్డు ఆక్రమించుకొని. ఆ బడ్డీ వల్ల మొత్తం కాలనీ వాసులంతా కూడా కంప్లైంట్ ఇచ్చారు, యూ హ్యావ్ టు రిమూవ్ ద బడ్డీ. అది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఎంకరేజ్మెంట్ బాగా ఇబ్బంది పడుతుందో అది రిమూవ్ చేయమని చెప్పాము. అదేవిధంగా మనకి ఇక్కడ మంచినీళ్ళు కూడా మనం టెస్ట్ చేయడం జరిగింది. మంచినీళ్ళని కూడా బాగానే వస్తున్నాయి. 2 times మంచినీళ్ళు వస్తుంది. దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మంచినీళ్ళు కూడా క్వాలిటీకి వస్తుంది, క్వాంటిటీకి వస్తుంది. దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీ. అదేవిధంగా మనకి లైటినింగ్ చూసినట్లయితే ఆ లైటినింగ్ కూడా ఒక చోట 2 లైట్లు అడిగారు, అక్కడ లైట్ లేదు. యాక్చువల్గా అపార్ట్మెంట్స్ ఉండటం వల్ల, పెద్ద అపార్ట్మెంట్స్ ఉండటం వల్ల అక్కడ హెచ్డిఏ లైన్ ఉంది. ఇప్పుడు అక్కడ లైన్ ఏమని చెప్పారు, అక్కడ ఒక 2 lights వీ హావ్ టు అరేంజ్. అదేవిధంగా మనకి స్ట్రీట్ లైటింగ్ అక్కడ బాగుంది. ఇంకా డ్రైనేజ్ విషయంలో కూడా ఒక చిన్న ఇష్యూ ఉంది. మన ఎస్సీ గారితో మాట్లాడాము. డ్రైనేజ్ లెవెలింగ్ లేకపోవడం వల్ల ఒకే చోట స్టాగ్నెంట్ అయిపోతుందని చెప్పారు. మన ఎస్సీ గారితో మాట్లాడితే అది డ్రైనేజ్ లెవెలింగ్ చేయడానికి కన్సర్న్డ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ ప్రాంతం చాలా మంచి ప్రాంతం. ఇక్కడ ఉన్న వారంతా కూడా రాయల్ ఫ్యామిలీస్ అంతా కూడా మనం రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మనం ఇక్కడ చాలా వేకెంట్ ప్లాంట్ చాలా ఉంది. మనకి ఎలినో ప్రభావం వల్ల మనకి తగిన వర్షాలు పడట్లేదు. కాబట్టి కాకినాడ గ్రీన్ సిటీగా మార్చే విధంగా మరి ప్లాంటేషన్ చేసేలో మీ వంతు భాగస్వామ్యం మీరు చేయవలసింది మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మెయిన్ అది మన కాన్సెప్ట్. ప్రతి వారు కూడా మన వేకెంట్ ప్లాంట్లో మొక్కలు పాతడం, అంటే మొక్కలంటే మనకి షాడో ట్రీస్ పాతాలి. షాడో ట్రీస్ వల్ల 2 ఉపయోగాలు వస్తుంది. మనకి ఆక్సిజన్ వస్తుంది, తద్వారా రెయిన్ వస్తుంది, భూమిలో వాటర్ కూడా మనకి వస్తుంది. కాబట్టి షాడో ట్రీస్ పాతవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. కాకినాడ సిటీలో ఇక్కడ రాజేశ్వర్ నగర్లో వచ్చడం డాగ్స్ కూడా ఇబ్బంది చెప్పారు. ఇప్పుడు డాగ్ స్క్వాడ్ వచ్చింది. డాగ్ స్క్వాడ్ కూడా మనకు కూడా ఉంది, మీరు కూడా చూసారు. ఈ డాగ్స్ని ఎవరైతే మనకి చెప్తున్నారో మనకి స్క్వాడ్ కూడా వచ్చింది. తీసుకెళ్ళి మీరు యూ హ్యావ్ టు క్యాచ్ ఇట్ తీసుకొచ్చి కూర్చున్నామండి. జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సూచించారు.
నిమజ్జన ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 14 నుంచి జరిగే వినాయక చవితి ఉత్సవాలపై కాకినాడ కలెక్టరేట్లో అధికారులు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నిమజ్జన ప్రాంతాల్లో క్రెయిన్లు, ఫ్లైట్ లైట్లు, గజ ఈతగాళ్లు, అంబులెన్స్ లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ట్రాఫిక్ శాంతి భద్రతలకు ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. అధిక శబ్దం, డీజిల్ వినియోగానికి దూరంగా ఉండాలని ఉత్సవ సమితి ప్రతినిధి దూసర్లపూడి రమణరాజు కోరారు. నగర గణేశ ఉత్సవ సమితి 38వ వార్షికోత్సవం సందర్భంగా పరాభవ నామ సంవత్సర భాద్రపద మాస వినాయక చవితి, గణపతి నవరాత్రులు, తదనంతరం జరిగేటువంటి నిమజ్జన నిర్వహణపై ముందస్తు సమావేశం ఏర్పాటు చేయాలని నగర గణేశ ఉత్సవ సమితి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వ అధినేత భాగస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీ అధినేత మాధవ్ గారికి వినతి పత్రాలు పంపించడం జరిగింది. ఆ మేరకు ముందస్తు సమావేశాన్ని మరి జిల్లా కలెక్టర్ గారు హరీంద్ర ప్రసాద్ గారు ఈ రోజున జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అందరితోటి కూడా ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడు కాకినాడ వినాయక సాగర్లో ఈ ఏడాది ప్రత్యేకించి కోటి ఒత్తులతోటి గంగాహారతి ఇచ్చేటువంటి కార్యక్రమానికి అనుమతించారు. 3 అడుగుల విగ్రహాలను అక్కడ నిమజ్జనం చేయడానికి కొనసాగించారు. అదేవిధంగా గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర గణేశ ఉత్సవ విగ్రహాల నిమజ్జన నిర్వహణని అక్కడ పెద్ద ఎత్తున పెంచాలనేటువంటిది. అదేవిధంగా సూర్యారావుపేటలో జిల్లా మొత్తంగా ఎక్కువగా అక్కడ విగ్రహాల నిమజ్జనం జరుగుతాయి కాబట్టి అక్కడ రోడ్డు కానీ, అదేవిధంగా క్రేన్లు కానీ, లైటింగ్ కానీ, డయాస్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ అన్నింటినీ కూడా గతం కంటే ఎక్కువగా పెంచేటువంటి చర్యలకి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే తుని, అన్నవరం, సామర్లకోట, పిఠాపురం ఈ యొక్క ప్రాంతాలన్నింటిలోనూ కూడా పిఠాపురంలోని ప్రత్యేకించి ఈ ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. గత ఏడాది జాబితా ప్రకారంగా గణపతి ఉత్సవ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి స్టేషన్ పరిధిలోని కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి సంబంధిత అధికారులతో ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా నిమజ్జనం జరిగే రోజున ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకి మధ్యాహ్నం పూట సెలవులు ఇవ్వడం, అదేవిధంగా మద్యం దుకాణాలను బంద్ చేయించడం, అదేవిధంగా డీజేలు ఏర్పాట్లు లేకుండా, అదేవిధంగా పందిళ్లలో ఈ యొక్క భక్తి తప్ప సినిమా పాటలతోటి కాలక్షేపం చేసేటువంటి కార్యక్రమాలు లేకుండా మరి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత సింగిల్ విండో విధానంలో అటు మున్సిపాలిటీకి కానీ లేకపోతే పంచాయతీకి కానీ రిప్రజెంటేషన్ పెట్టుకుంటే అన్ని రిపోర్ట్స్ వాళ్లే చూసుకుంటారు. కార్యనిర్వాహక అధ్యక్షులు రంభా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ నిర్వహణలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం. అదేవిధంగా గణపతి మహిళా సంఘంగా మరి చామర్తి నాగమణి గారు, అదేవిధంగా పితాని లీలావతి గారు ఆధ్వర్యంలో సిటీలోని రూరల్లోనూ కూడా ఇంకా సత్య సతీష్ ఇలాగా వీరందరూ కూడా ఉన్నారు. మహిళా బృందంతో ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ఇదే మొట్టమొదటిసారిగా ఏర్పడింది. దానిని కూడా జిల్లా స్థాయిలో మహిళా గణపతి సంఘంగా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యాచరణ కూడా ఈ ఏడాది చేపట్టడం జరుగుతుంది. ఈరోజు నగర గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేమందరూ కూడా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉత్సవ కమిటీతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులందరితో కూడా ఆ అధికారులతో మేము కూడా కలిపి కూర్చున్నాం. కలెక్టర్ గారు ఈరోజు చేసిన సూచనలు చాలా ఆనందదాయకంగా ఉన్నాయి. అలాగే మా సూచనలు కూడా వారికి వినిపించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఏదైతే కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్ వద్ద జిల్లాలోనే అత్యధికమైన వందలాది విగ్రహాలు బీచ్కి వచ్చే పరిస్థితి ఉంది. గత 38 సంవత్సరాలుగా కాకినాడ నగర గణేశోత్సవ సమితి నడుస్తుంది. దానిలో భాగంగానే గత 12 సంవత్సరాలుగా 2014 నుండి కూడా మేము మంచి వాతావరణంలో ఏదైతే విగ్రహాలు సముద్రంలో అటు ఇటు కలపకుండా ఒకే చోట నిమజ్జనం చేసే విధంగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కలగకుండా ఉండేదానికి ఒకే చోట జరిపేదానికి మేము అందరూ కూడా 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని రేపు రానున్నటువంటి మొదటి పూజ అయినటువంటి హిందువులకు మొదటి పూజ అయినటువంటి గణేశ ఉత్సవాలు నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. దానికి సంబంధిత పందిళ్ళలో కానీ లేదా పర్మిషన్లు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పర్మిషన్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు కలెక్టరేట్లో కలెక్టర్ గారి ముందు సమావేశంలో పాల్గొనడం జరిగింది. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వనమాడి సుస్మిత ఉమాశంకర్ అన్నారు. బీసీల రాజకీయ సాధికారతకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన సుస్మిత ఉమాశంకర్ పట్టణ స్థానిక సంస్థలతో 33.3%, గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయమన్నారు. బీసీల సంక్షేమానికి టీడీపీ మొదటి నుంచి కట్టుబడి ఉందన్నారు. ఎన్టీఆర్ హయాంలో 20% రిజర్వేషన్లు అమలు కాగా చంద్రబాబు దాన్ని 34%కి పెంచారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్లు 24%కి తగ్గించి బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు.
ప్రస్తుతం 34% రిజర్వేషన్లు పునరుద్ధరించిన సీఎం చంద్రబాబు నాయుడికి సుస్మిత కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో నిన్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పట్టణ స్థానిక సంస్థల్లో 33.3 రిజర్వేషన్, అలాగే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్ ని బీసీలకు కల్పించారు. ఇదొక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు శ్రేయస్సు కోరే పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు కూడా 1986లోనే 20% రిజర్వేషన్ ని బీసీలకు కల్పించారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పట్లోనే 34% రిజర్వేషన్ కల్పించారు. ఏదైతే ఈ రిజర్వేషన్ కొనసాగుతుందో 2019లో గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ ని తగ్గించి 24%కే దాన్ని కుదించారు. బీసీలకు వాళ్ళు తీరని అన్యాయం చేశారని. అలాంటిది ఇప్పుడు మళ్ళీ కూడా ఈ జీవోస్ ని మళ్ళీ రీషెడ్యూల్ చేసి ఈ రిజర్వేషన్ ని 33%గా బీసీలకు కల్పిస్తూ బీసీల సాధికారతకు మెయిన్ ఎయిమ్ తెలుగుదేశం పార్టీది. సో ఈ రిజర్వేషన్ కల్పిస్తూ బీసీల శ్రేయస్సును కోరి అలాగే బీసీ సాధికారతకు పెద్దపీట వేస్తూ మన తెలుగుదేశం పార్టీ అలాగే మన కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చాలా హర్షించదగినది. దీనికి మేము అందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ధన్యవాదాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరించడం చారిత్రాత్మక నిర్ణయమని టీడీపీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు అన్నారు. ఈ నిర్ణయంపై సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ 2వ డివిజన్ దుర్గా విద్యుత్ నగర్ లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు పాలాభిషేకం నిర్వహించారు. బీసీల రాజకీయ సామాజిక సాధికారతకు టీడీపీ ఎప్పటి నుంచో కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 24% తగ్గిన రిజర్వేషన్లు తిరిగి 34% పెంచడం ద్వారా బీసీలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అది బీసీలకు 34% రిజర్వేషన్ పెంచడం జరిగింది. ఇది కొత్త ఏం కాదు. గతంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆనాడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో బీసీలకి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకి 24% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 34% పెంచి 1913 వరకు కూడా 2003 వరకు కూడా వాటిని 34 రిజర్వేషన్ 3 టర్ములు 2 టర్ములు పోటీ చేయటం అందరూ కూడా లబ్ధి పొందడం జరిగింది. కానీ జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 34ని 24% తగ్గించి జీవో చేశారు. దాని మీద 16,800 మంది రాజకీయ లబ్ధి పొందకుండా బీసీ వెనకబడిపోయారు. ఇవన్నీ తెలిసి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతిగా ఉండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న రామారావు గారు కానీ, ఎవరు వచ్చినా లోకేష్ బాబు గారు కానీ బీసీలకు ఎంతో కొంత మేలు చేసి బీసీలను మనం తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితం చేసుకోవాలన్న ఒక సదుద్దేశంతో మరి అలా పెడతాం జరిగింది. ఇవాళ జిల్లా పరిషత్తులు కూడా 16 జిల్లాలు 28 జిల్లాలు అయ్యాయి. 28 జిల్లాలకి 28 జిల్లాలు జిల్లా పరిషత్ ఇవ్వటం, మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ మేయర్ అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, అలాగే సర్పంచ్ అయినా, మండల ప్రజా పరిషత్ ఎవరైనా డైరెక్ట్ ఎలక్షన్ పెట్టేవారు మేము తెలుగుదేశంలో. మరి జగన్ గారు వచ్చి దాన్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి డైరెక్ట్ ఎలక్షన్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మేయర్ కానీ, చైర్మన్లు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ డైరెక్ట్ ఎలక్షన్ పెడతారు. ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ పెడితే మరి మెంబర్స్ తోటి నాటకాలు ఆడటం గట్రా కుదరదు కాబట్టి సైడ్ ఎలక్షన్ చేయాలనే ఉద్దేశం మీద ఈ విధంగా పెడుతున్నారు. త్వరలో స్థానిక సంస్థలు వస్తున్నాయి. మరి అందుకే మేము ముందు చూపుగా 2 సంవత్సరాల అభివృద్ధిని ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. 2 సంవత్సరాలు అయిపోయిన తదుపరి ఇంకేం చేస్తాం అనేది కూడా సవివరంగా చెప్తున్నాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పడం జరుగుతోంది. ఏదైనా ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా ఆకర్షితులై ఎంతో కొంత సంతోషంగా ఉన్నారు. ఒకవేళ ఎవరికైనా చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు త్వరలోనే తీరుస్తామని చెప్పి ముందుకు సాగుతున్నాం. స్థానిక సంస్థల్లో
మరి డైరెక్ట్ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో మేము నెగ్గి బయటికి వస్తాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని ఉనికిని కాపాడుకునే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్యకర్తలందరూ కూడా కష్టించి పనిచేస్తారు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. అనపర్తి నియోజకవర్గంలో గంజాయి మద్యం వినియోగాన్ని అరికట్టడంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కోరారు. గంజాయి సంస్కృతిపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 2014-19 మధ్య నియోజకవర్గంలో గంజాయి సంస్కృతి పెరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి మద్యం విచలవిడిగా లభిస్తున్నాయని ఆరోపించారు. యువతను గంజాయికి బానిసలుగా మార్చి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు సీసీటీవీ ఫుటేజ్ కాల్ డేటాను పరిశీలించాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు వైఎస్ఆర్సీపీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని సత్య సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. మొన్న ఈ మధ్య అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మావిడాళ్ళలో గంజాయి కేసుల గురించి మాట్లాడుతూ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన గంజాయి ఎక్కువైందని సేవించడం అని ఆయన చాలా విడ్డూరంగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని కొన్ని డైరెక్ట్గా ఆయన్ని అడగదలుచుకున్నా. అసలు గంజాయి అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది మన నియోజకవర్గంలో? మీరు ఎమ్మెల్యేగా ఉండగా అది కూడా ఎప్పుడు 14 నుంచి 19 వరకు విచ్చలవిడిగా అయింది. తర్వాత మళ్ళీ మనం గెలిచారే 24 నుంచి బాహాటంగాను మద్యం ఎలాగ వీధికి సప్లై మీరు చేస్తున్నారు బెల్ట్ షాపుల ద్వారాను. ఇంకా గంజాయి అయితే యువతని ఏ రకంగా మరి వాళ్ళకి బానిసలు అవుతున్నారో గంజాయికి మనం చూస్తున్నాం. ఆ గ్రామం లేదు, ఈ గ్రామం లేదు, అనపర్తి దుప్పలపూడి లాగా అయితే అటు గొల్లల మావిడ నుంచి శివారు గ్రామం ఏంటంటే రామేశ్వరం వరకు కూడా. ఇటీవల మరి చూసాం గొల్లల మావిడ గ్రామంలో ఈ గంజాయికి అలవాటు పడిన యువత చాలామంది ఉన్నారని పాపం తల్లిదండ్రులు చాలామంది బాధపడుతూ ఉన్నారు. యువత గంజాయికి అట్రాక్ట్ అవుతుందని. ఇవి వచ్చి 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. ఎందుకు గంజాయిని అరికట్టడానికి ఎందుకు నువ్వు యాక్షన్ తీసుకోలేదు, ఇంకా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? పోలీసులు మీ చేతుల్లో వాళ్ళే, అయినా ఎందుకు తీసుకుంటలేదు అంటే ఎవరైతే గంజాయి సేవించేవారు ఉన్నారో వాళ్ళని నీకు అనుకూలంగా నువ్వేటి నీ కొడుకేటి రౌడీజానికి వాళ్ళని వాడుకుంటానికి వాళ్ళకి గంజాయి మత్తు అలవాటు చేస్తున్నారు మీ అనుచరులు. ఇది బాహాటంగా అందరికీ కూడా తెలుసు. ఎవరైతే గంజాయి సేవిస్తున్నారో ఈ రోజున మరి వాళ్ళనే మరి ప్రతిపక్షాల వాళ్ళు ఇల్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల ఇళ్లపైకి వాళ్ళని పంపించి దాడులు చేస్తున్న పాపం వాళ్ళేటి ఆ గంజాయి మత్తులో ఏమీ తెలియడం లేదు వాళ్ళకి. ఎవర తన పర భేదం లేకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేస్తున్నారు. గతంలో ఇప్పుడు ఈ దాడులు లేవు. మరి ఇంకో విషయం కూడా చెప్పాలి నీకు. మరి గొల్లల మావిడకు సంబంధించి మీ నాయకుడినే మరి కాకినాడ రూరల్ సిఐ ఆఫీస్లో ఇంట్రాగేట్ చేయడం జరిగింది. 17వ తారీఖు రాత్రి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత నీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులే అక్కడ ఫోన్లు చేసి వాళ్ళని ఇడిపించడం జరిగింది. నేను చెప్పేది నిజమా అబద్ధమా అన్నది ఒకసారి సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా పోలీసులకు వచ్చిన కాల్ డేటా కూడా బయటపడితే తెలుస్తుంది. అంటే మీకు సంబంధించిన వాళ్ళు లేకపోతే ఎందుకు మీ నాయకులకి కూడా పోలీసులు ఫోన్ చేస్తారు? ఎందుకు వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేయడానికి మరి ఎందుకు పోలీసులు ప్రయత్నం చేశారు? అంతేకాకుండా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులే మొన్న రామవరంలో జరిగిన దాడి విషయంలోనూ వచ్చారు, గ్రామంలో జరిగిన దాడుల్లోనూ ఉన్నారు. అంతేకాకుండా
అపోజిషన్ సంబంధించిన వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే కేవలం నువ్వు నీ కొడుకు గంజాయిని ఒక రకంగా వీళ్ళకి ఎరేసి వీళ్ళని రౌడీజానికి మరి నువ్వు వాడుకుంటున్నావు. పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడలో పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. 11 డిమాండ్లతో ప్రధానమంత్రికి వినతి పత్రం అందజేశారు. కాకినాడ ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కాల్ అటెన్షన్ డే భాగంగా ధర్నా చేపట్టారు. ఎన్పీఎస్, యూపీఎస్ విధానాలను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని, 8వ వేతన సంఘం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ను సవరించాలని డిమాండ్ చేశారు. బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పెన్షన్ల సవరణతో పాటు పెన్షన్ కమ్యూనికేషన్ కాలాన్ని 15 నుంచి 10 ఏళ్లకు తగ్గించాలని కోరారు. అనంతరం 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానమంత్రి పేరుతో పోస్టల్ సూపరింటెండెంట్ కె కృష్ణకు అందజేశారు. పెన్షనర్ల సంఘం నాయకులు, సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు ధర్నాలో పాల్గొన్నారు. ఓపీఎస్ వ్యాలిడేషన్ చట్టం, వ్యాలిడేషన్ చట్టం, వ్యాలిడేషన్ చట్టం, సిపిసి టీఓఆర్, సిపిసి టీఓఆర్, బిఎస్ఎన్ ఎంపీఎల్ పెన్షనర్, బిఎస్ఎన్ ఎంపీఎల్ పెన్షనర్లకు, బ్యాంక్ పెన్షనర్స్ కి, బ్యాంక్ పెన్షనర్స్ కి రామారావు గారు ఈ డిమాండ్ పెన్షనర్ సంఘాలన్నీ ఇచ్చినటువంటి వెలుగు మేరకు ఫార్మ్ ఆఫ్ సివిల్ పెన్షనర్ అసోసియేషన్, ఎన్సీసీబీఏ ఇలాంటి కేంద్ర పెన్షన్ సంఘాలు అన్ని గురించి ఇచ్చినటువంటి 3 ఫేజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ భాగంగా ఇవాళ 19/8 తారీఖు నాడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అన్ని డిపార్ట్మెంట్ మొత్తం అందరికి సంబంధించిన మనకి కాల్ అటెన్షన్ డే పాటించమని చెప్పి మన కార్యాలయానికి ధర్నా చేయమని చెప్పి వచ్చిన కాలంలో భాగంగా మన కాకినాడ డివిజన్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అందరూ కలిపి మా టీఆర్ సభ్యులు అందరూ కలిపి ఇవాళ ధర్నా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ఉన్న ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే ఎన్పీఎస్, యూపీఎస్ రద్దు చేయాలి. ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్, ఇది కొత్త డిమాండ్ కాదు. ఓపీఎస్ ఇది గవర్నమెంట్ అసలు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలా ప్రజలు పెరగడం వల్ల కొంతకాలంగా మనకి అనుకూలంగా ఉంటుందన్న చెప్పి చేస్తున్నాం. ఆ తర్వాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టాలి. ఇది కూడా పాత డిమాండ్. పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ రద్దు చేయాలి. ఇది కూడా అప్పుడే సంవత్సరం నుంచి ఇది చాలా తీవ్రంగా పోరాడుతున్నాం. ఇది గవర్నమెంట్ కొంచెం పాజిటివ్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఇంకా మనకి స్పష్టమైన ఇది క్లారిటీ రాలేదు. అందుకు ఇది కూడా మన డిమాండ్లో పెట్టాం. ఆ తర్వాత 8th పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లను ఇదివరకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కూడా పాత పెన్షన్ అందరు పెన్షనర్స్ కి వర్తిస్తున్నారు. ఈసారి అలా కాకుండా 1/1/26 ముందున్న వాళ్ళకి కూడా వర్తింపు చేస్తామన్న స్పష్టత ఏమీ లేదు. అందు గురించి అని చెప్పి అందులో గవర్నమెంట్ పోకడాలను బట్టి మనం అందరూ అనేక రకాల అనుమానాలతో, భయాలతో ఉన్నాం. కాబట్టి అందుకు స్పష్టత ఇచ్చి 8th పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రివైజ్ చేసి మళ్ళీ 1/1/26 ముందున్న పెన్షనర్స్ అందరికీ కూడా వర్తింపు చేయాలని స్పష్టత ఇవ్వమని కోరుతున్నాం. అదో డిమాండ్. అదే బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పెన్షనర్స్ కి 1/1/17 నుంచి అది సగం కాలం డిపార్ట్మెంట్ టెలికాం, ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఆ తర్వాత నుంచి అసలు 2007 నుంచి రివైజ్ అవ్వలేదు. పెద్ద గొడవ చేస్తే ఎట్టగాలకు అయింది. 2017 నుంచి వాళ్ళకి తప్పించేశారు. మనకి 2015 నుంచి రివైజ్ అయినట్టుగా వాళ్ళకి అవ్వట్లేదు. అది కార్పొరేషన్ అయిపోయింది, నష్టాలు ఉంది, మేమేం చేయమని చెప్పేస్తున్నారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి అదంతా ప్రాసెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కామన్ డిమాండ్. ఇప్పుడు ఫార్మ్ ఆఫ్ సివిల్ పెన్షన్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్ కూడా ఇందులో చేస్తున్న న్యాయం. అందు గురించి అది కూడా ఇందులో చేర్చారు. ఆ తర్వాత బ్యాంక్ పెన్షనర్స్ పెన్షన్ అప్డేషన్ ఎప్పటి నుంచో లేదు. మనకి పే కమిషన్ చేసినప్పుడు మన పెన్షన్స్ కూడా రివైజ్ అవుతుంది. బ్యాంక్ వాళ్ళకి ఆ ఉద్యోగి రిటైర్ అయినప్పుడు ఉన్న బేసిక్ ఎంతో ఆ బేసిక్ మీద డిఏ ఇస్తూ ఉంటారు తప్ప వాళ్ళకి రివిజన్ అన్నది లేదు. మనకి రివిజన్ ఉంది, అది వాళ్ళకి ఇమ్మని ఎప్పటి నుంచో గొడవ పెడుతున్నారు. అందుగురించి ఆ డిమాండ్ కూడా ఇందులో చేస్తారు. అసలు సెంట్రల్ ఆటోనమస్ పెన్షనర్స్ కి వాళ్ళని సిపిసి, టీఎస్ పరిధిలో తేవాలి. ఇది ఎందుకు పెట్టారంటే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణ స్వాగతించారు. కాకినాడ జిల్లా తేటగుండ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యక్ష ఎన్నికల విధానమే టీడీపీ విధానమని తెలిపారు. తాను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని కొనసాగించామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరోక్ష ఎన్నికల విధానం అమల్లోకి వచ్చిందన్నారు. రాజకీయ అస్థిరతకు తావు లేకుండా పాలన సజావుగా సాగేందుకే ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావడం అభినందనీయమని యనమల పేర్కొన్నారు. పరోక్ష ఎన్నికల కారణంగా అవిశ్వాస తీర్మానాల పేరుతో చైర్మన్లను పదవుల నుంచి తొలగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.
ఆ రోజున 83లో మేము వచ్చినప్పుడు కూడా అప్పటికి ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉండేది. అప్పుడు నేను మున్సిపల్ మంత్రిగా ఉండేవాడిని 83లో. నేనే అప్పుడు సింపుల్ మెజారిటీ తోటి డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలనేటువంటి చేసాం. డైరెక్ట్ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆ రోజుల్లో డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాం. కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చేశారు, ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టుకున్నారు. డైరెక్ట్ ఎలక్షన్ వల్ల లాభం ఏంటంటే చైర్మన్ ఎవరు కూడా దింపడానికి కానీ లేకపోతే చైర్మన్ని ఇబ్బంది పెట్టడానికి కానీ ప్రయత్నం చేయకుండా ఉంటారు. చైర్మన్ చేసేటువంటి పరిపాలన స్టెబిలైజ్ అయి ఉంటుంది, ఇబ్బందుల్లో లేకుండా ఉండాలి. అదే స్టేబుల్ గవర్నమెంట్ ఎలా అనుకుంటున్నామో అలాగే స్టేబుల్ లోకల్ గవర్నమెంట్ పరిపాలన ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున పెట్టాం. ఆ విధంగా చేసాం. మళ్ళీ ఇప్పుడు న్యూస్లో చూసిన ప్రకారం కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షనే పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా క్యాబినెట్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. దీన్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకేదంటే డైరెక్ట్ ఎలక్షన్ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క పాలసీ. మంచి పెద్ద పోస్టులన్నీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో డైరెక్ట్ ఎలక్షన్ పెడుతున్నారు. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే మళ్ళీ వార్డు కౌన్సిలర్స్ అదేవిధంగా ఈ మెంబర్స్ వీళ్ళతోటి మనం చూస్తున్న ఇబ్బందులు. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, దించడానికి ప్రయత్నాలు చేయడం, ఎక్కించడానికి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా లావాదేవీలు జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో దీనివల్ల పరిపాలన కుంటుపడుతుంది. ఇప్పుడు కూడా ఆ పరిపాలన కుంటుపడకుండా ఉండాలంటే డైరెక్ట్ ఎలక్షన్ ఒకటే లోకల్ బాడీస్ సొల్యూషన్ కొన్ని పోస్టులకి అనేటువంటి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా చూస్తున్నాం. దీన్ని వెల్కమ్ చేస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో 34%, పట్టణ ప్రాంతాల్లో 33.33% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ పెన్షన్ల రాష్ట్ర కన్వీనర్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ స్వాగతించారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు బీసీ వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ప్రజెంట్ క్యాస్ట్ సెన్సస్ కూడా జరుగుతూ ఉంది. మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 34% గత లెక్కలను దృష్టిలో పెట్టుకుని మీరు ప్రకటించారు. కానీ మేము రాబోయే ఎన్నికలకి, స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ తాజా బీసీ జనగణన ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, అలాగే దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి 50% పెంచకుండా రిజర్వేషన్లు కల్పించాలన్న నిబంధన ఏదైతే ఉందో తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ప్రతి బీసీలకు సంబంధించిన అంశాలని పరిశీలిస్తూ వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకుని బీసీ రిజర్వేషన్ల శాతాన్ని, ఎందుకంటే ఈరోజు మాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 52% పైగా బీసీ జనాభా ఉందని తెలుస్తా ఉంది. కానీ కోర్టు తీర్పులు రిజర్వేషన్లు 50% పెంచకుండా ఉండాలని చెప్పి అడ్డంకులు పడతా ఉన్నాయి. కానీ తమిళనాడు తరహాలో మీరు 9th షెడ్యూల్లో పెట్టి బీసీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కొక్క అంశం ఎలాగైతే మీరు నెరవేరుస్తున్నారో అతి త్వరలోనే బీసీ రక్షణ చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. నమస్కారం అండి. ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నందుకు దానికి బీసీలు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామాల్లోని 34%, పట్టణాల్లోని 33.33% అమలు చేస్తామని నిర్ణయించినందుకు ముందుగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి. అలాగే లోకేష్ బాబు గారు మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తానని లోకేష్ బాబు గారు చెప్పినందుకు, అలాగే బీసీ తరఫున బీసీ రిజర్వేషన్ ఇస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలకి, మోదీ గారికి, అందరికీ కూడా బీసీలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రకటించడం కాకుండా ఇది చట్టం రూపేణ చట్టం చేసి అమల్లో పెట్టాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే అమలులోకి తీసుకురావాలని మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. ఇది బీసీ గణాంకాలు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎలా ఉన్నది అన్న విషయాలు వాళ్ళు క్లుప్తంగా చెప్పారు. అయితే ఇవాళ మన రాష్ట్రంలో బీసీలకు గ్రామీణ స్థాయిలో 34%,
మున్సిపల్ స్థాయిలో 33.33 ఇచ్చినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదే మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అసెంబ్లీలో ఈ తీర్మానం చేసి మాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి మరొకసారి మళ్ళీ మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చేస్తూ ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు అన్ని విధాల బీసీలకి అవకాశం వచ్చేలాగా కలగ చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు. కాకినాడలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. కల్పనా సెంటర్లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాదేపల్లి చిట్టిబాబు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాన్ని ఆధునికత వైపు నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చిట్టిబాబు అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలతో కాంగ్రెస్ శ్రేణులు ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానాయకుడైనటువంటి దివంగత నేత శ్రీ రాజీవ్ గాంధీ గారి జన్మదినోత్సవం 81వ బర్త్డేని మన కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. మన భారతదేశంలో రాజీవ్ గాంధీ గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఈయన 1944వ సంవత్సరంలో ఆగస్టు 20వ తారీఖున ఇందిరాగాంధీ, ఫిరోజ్ ఖాన్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించి ఉన్నారు. ఈయన బాల్య అభ్యాసం అంతా కూడా న్యూఢిల్లీలోని లోని ఉద్యానంలో జరిగినదే. ఉన్నత విద్యను లండన్లోని యూనివర్సిటీ యందు మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నారు. ఈయన స్వతహాగా రాజకీయాలంటే ఆసక్తి లేని వ్యక్తి. 1968వ సంవత్సరంలో సోనియా గాంధీ గారిని వివాహం చేసుకోవడం జరిగింది. వీరిరువురకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు పిల్లలు జన్మించి ఉన్నారు. ఈయన విమాన పైలట్గానే జీవితాన్ని కొనసాగించుతున్న వేళ 1980 సంవత్సరంలో సడన్గా అనుకోని విధంగా తమ్ముడు సంజయ్ గాంధీ మరణం తర్వాత తన తల్లిగారైన ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు రాజకీయాల్లోకి రావడం జరిగింది. 1983వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని అమేధీ లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికవడం జరిగింది. తదుపరి 1984 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారి హఠాత్ మరణం ఉగ్రవాదుల దాడిలో మరణించిన తర్వాత ఈయన ప్రధానమంత్రి పదవిని చేపట్టవలసి వచ్చినది. తదుపరి జరిగిన ఎన్నికలలో అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అన్ని రంగాలలో కూడా ముందంజలో తీసుకెళ్లడం జరిగింది. ఈయన స్ఫూర్తితోనే ఓటు హక్కు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల యువతకు వచ్చి ఉన్నది. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. వెల్కమ్ బ్యాక్. కాకినాడలో జూనియర్ వైద్యుల సమ్మె 10వ రోజుకు చేరింది. 15% స్టైపెండ్ పెంచే వరకు ఆందోళన కొనసాగిస్తామని జూడాల స్పష్టం చేశారు. అత్యవసర సేవల బహిష్కరణ వరుసగా 4వ రోజుకు కొనసాగింది. స్టైపెండ్ పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వ జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మె కాకినాడలో 10వ రోజుకు చేరుకుంది. 3-5% పెంపు తమకు ఆమోదయోగ్యం కాదని జూడా నాయకులు తెలిపారు. నిబంధనల ప్రకారం 15% స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, మెడికల్ కళాశాలలో ఎంఎస్సీ లెటరల్ ఎంట్రీ నియామకాలను నియంత్రించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిపించి సమస్యలను పరిష్కరించాలని, 15% స్టైపెండ్ పెంపు ప్రకటించే వరకు సమ్మె కొనసాగిస్తామని జుడాలు స్పష్టం చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందండి. స్టైపెండ్ 3% పెంచుతున్నట్టు ఇంటర్న్స్ 5%, మిగతా పీజీస్ సూపర్ స్పెషాలిటీ పీజీస్కి 3% అన్నట్టు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము మొదటి నుంచి కోరుకుంటుంది అట్లీస్ట్ 15% అని మేము అడుగుతున్నామండి. కానీ గవర్నమెంట్ 3% ఇవ్వడం దురదృష్టకరం, బాధాకరం. మా కష్టాన్ని ఇన్సల్ట్ చేసినట్టే. 3% అంటే చాలా తక్కువ అండి. 3% అంటే సో మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామండి. గవర్నమెంట్ ఒకటి అడుగుతున్నానండి. గవర్నమెంట్ మాకు ఇవ్వడం ఈ బడ్జెట్ ఎక్స్ట్రా ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసు, మీ అందరికీ తెలియాలి. 87.91 కోట్లు అవుతుందండి సంవత్సరానికి బడ్జెట్. ఎక్స్ట్రా మాకు 15% ఇవ్వడం వల్ల సో మహా అయితే 90 కోట్లు అవుతుందండి బడ్జెట్. సంవత్సరానికి బడ్జెట్ 90 కోట్లు అవుతుందండి. కానీ ఒక గవర్నమెంట్ ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుందండి. దానికి బడ్జెట్ 62 కోట్లు. అఫీషియల్ బడ్జెట్టే యోగాంధ్రకి 62 కోట్లు అండి. అంటే మీరు 10,000 మంది చేసే కష్టార్జితం, ప్రజలకు సేవ. మేము చేసేది సేవ, ప్రజలకు సేవ. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు కూడా తెలుసు. మాకు ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలని ఉంది. వాళ్ళని చూస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. మాకు కూడా వెంటనే చేరాలని ఉంది. కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం కాకపోతే ఇది ఏంటంటే 3% ఏంటండి. అట్లీస్ట్ 15% కనీసం పెంచాలి. 15% అయినా అట్లీస్ట్ పెంచితేనే మేము ఈ స్ట్రైక్ నుంచి కాల్ ఆఫ్ చేస్తామండి. అంతవరకు ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాం, అది ఎంతకాలం అయినా. నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ అఖిల వర్మ, స్టడింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ రంగరాయ్ మెడికల్ కాలేజ్ ఇన్ కాకినాడ. ఈరోజు మేము స్ట్రైక్ చేస్తున్న దానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, స్టైఫెండ్ హైక్లో స్పష్టత తీసుకొచ్చారండి. 5% ఇంక్రీజ్ చేస్తాము, మళ్ళీ ఇయర్లీ 3% ఇంక్రీజ్ చేస్తాము అని. యాక్చువల్లీ అవర్ డిమాండ్ వచ్చేసి 15% ఇంక్రీజ్. అందుకే మేము 5% అండ్ 3% ఈ దానికి కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదండి. మేము 10 రోజులుగా స్ట్రైక్ చేస్తున్నాం. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపేసాము. ఇవన్నీ కూడా వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్పోజ్ అవర్ సాక్రిఫైస్ సర్వీస్ అండ్ అవర్ నీడ్ ఫర్ ద 15% ఇంక్రీజ్. జియో ప్రకారం 15% ఇంక్రీజ్ అనేది ఉండాలి. అది కాకుండా తగ్గించడం అనేది మా సర్వీసెస్ని తక్కువ చేసి చూడడం అనే మేము అనుకుంటున్నాము. సో ఫెయిర్ డిమాండ్ ఈజ్ 15% హైక్. అదే మా మెయిన్ గోల్ అండి. అది చేసేంత వరకు మా స్ట్రైక్ కొనసాగుతుంది. అది ఏపీ జూడా అండ్ ఐఎంఐ కాకినాడ అందరూ సపోర్టివ్గా ఉన్నారు. వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ స్ట్రైక్ అంటిల్ దట్ ఈస్ అచీవ్డ్. ఎస్ అండి. యాక్చువల్లీ మాకే బాధగా ఉంది. ఓపీని వదిలేసి రావడానికి అంతమంది లోడ్ని చూసి, వాళ్ళు దూరాల నుంచి వచ్చి ఉంటారు, చాలా చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చి ఉంటారు, మేము ఏదో చేస్తాము అని చెప్పేసి. కానీ వాళ్ళు మేము స్ట్రైక్లో ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అది మాకు చాలా బాధగా ఉంది. సో ఫాస్ట్గా గవర్నమెంట్ మా నీడ్స్ని సాటిస్ఫై చేస్తే మాకు ఆనందంగా ఉంటుంది. వాళ్ళని తొందరగా మేము చూడగలం. అది ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించాల్సిన పెండింగ్ డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు నూతన పీఆర్సీని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు రత్నరాజా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో ఉద్యోగుల సంఘం తాలూకా యూనిట్ అధ్యక్షుడు గెద్దాడ శ్రీనివాసరావు అధ్యక్షతన యూనిట్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సంఘం నాయకులు రత్నరాజు, జ్యోతుల రాంబాబు, కల్పన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం రత్నరాజు మీడియాతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న డిఏలు, వాటికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కోరారు. కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు పిఠాపురం తాలూకాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ భోజన విరామ సమయానికి సంబంధించినటువంటి సమావేశానికి రావడం జరిగింది. ప్రధానముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘముగా నేటి ప్రభుత్వాన్ని మేము బ్రతిమలాడుతూ వేడుకుంటూ మేము విన్నవించుకుంటున్న ప్రధానమైన అంశం ఏంటంటే, పెండింగ్లో ఉన్నటువంటి మా యొక్క ఆర్థిక బకాయిలన్నింటినీ కూడా సకాలంలో రిలీజ్ చేయమని అడుగుతున్నాం. ఇంచుమించు లేదంటే 5 నుంచి 6 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. సరెండర్ లీవ్స్ లేవు. సరెండర్ లీవ్స్ అన్నీ కూడా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి వస్తుంది. మాకు ఈ ప్రభుత్వం మీద ఇప్పటికీ నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం మాకు మెరుగైనటువంటి పిఆర్సీ ప్రకటిస్తుందన్న నమ్మకం ఇప్పటికీ కూడా మాలో ఉంది. ఐఆర్ ఇస్తారనేటటువంటి ఆశాభావం ఉంది. కనుక ఐఆర్ని ప్రకటిస్తూ మెరుగైన పిఆర్సీకి కమిషన్ వేయవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, బ్రతిమలాడుకుంటూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా.
అదియునుగాక గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా గౌరవ శాసనసభ్యులందరికీ శాసన మండలి వారికి కూడా మేము మాకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏ రీతిగా పరిష్కరించాలి, ఏ రీతిగా దాని సమస్యను అడ్రస్ చేయాలన్న విషయాన్ని కూలంకుషంగా పిన్ టు పాయింట్ లిఖితపూర్వకమైనటువంటి ప్రతిదీ కూడా వారికి వినత పత్రాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మా యొక్క అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా తీసుకెళ్ళటం జరిగింది. కావున మాకు ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నమ్మకాన్ని వమ్ము చేయనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు గతంలో 42% అబౌవ్ మాకు పిఆర్సీ ప్రకటించినటువంటి దాఖలాలు ఈ చరిత్రలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా మాకు అదే నమ్మకం, అదే విశ్వాసంతో మేము ఉన్నాం. కనుక మేమైతే డిమాండ్ చేయట్లేదు, ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము, వేడుకుంటూ ఉన్నాము. మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు, సరెండర్ లీవులు, అలాగే ఐఆర్ని ప్రకటిస్తూ పిఆర్సీ కమిషన్ కూడా వేయమని ఈ సందర్భంగా కోరుకుంటూ వేడుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై కాకినాడలో టీడీపీ నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ 2వ డివిజన్లో టీడీపీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సామాజిక భద్రత, యువతకు ఉపాధి అవకాశాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా టీడీపీ శ్రేణులు కృషి చేయాలని పిల్లి అనంతలక్ష్మి సూచించారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచి సామాజిక న్యాయం కల్పించడంలో టీడీపీ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కాల సత్యబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు. నమస్కారం. వేళ ఇంటింటికి తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం ప్రతి హౌస్కి టచ్ చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీకు ఏ పెన్షన్లు కానీ, అలాగే దీపం పథకం కానీ, అమ్మ తల్లికి వందనం కానీ అన్నీ అందుతున్నాయా లేదా మీకు అనేసి అన్నీ కూడా ప్రతి హౌస్ దగ్గరికి వెళ్ళి అడగడం జరుగుతుంది. అందరూ కూడా ఈవేళ సంతోషంగా కూటమి ప్రభుత్వం బాగుందండి, తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది, ఎక్కడ ఇబ్బంది లేదని అంటున్నారు. చాలామందికి ప్రతి ఇంట్లో కూడా తల్లికి వందనం పడ్డది. ఎంతమంది ఉంటే అంతమందికి కూడా, అలాగే పెన్షన్లు కూడా ఇస్తున్నారు. ఇక్కడ కొంచెం చిన్న ఇబ్బంది ఏంటంటే హౌసింగ్, ఇల్లు కట్టుకోవడానికి లోన్ కానీ, పట్టాలు కానీ అడుగుతున్నారు. అలాగే డ్రైన్లు అడుగుతున్నారు. అన్నీ కూడా మేము సరి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వద్దకు పాలనలోని ప్రతి ఇంటికి వెళ్ళి మేము అన్ని సమస్యలు అడుగుతున్నాం. అందులో భాగంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 34% మహిళలకి రిజర్వేషన్ కల్పించారు. బీసీ మహిళలకు అందరికీ కూడా స్థానిక సంస్థలో కానీ, జిల్లా పరిషత్తులో కానీ, పంచాయతీలో కానీ, అలాగే మండలంలో కానీ అందరికీ కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. ఆయనకి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము రామారావు గారి టైంలో నాకు సామర్లకోట మండలం జడ్పీటీసీగా నాకు రిజర్వేషన్ వచ్చిన మళ్ళీ ఆ వేళ నుంచి జడ్పీటీ చేసా. చంద్రబాబు నాయుడు గారి సంప టికెట్ నాకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా భార్యాభర్త ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ప్రతి గ్రామంలో కానీ, నియోజకవర్గంలో కానీ అందరం కూడా కలిసి పనిచేసాం ఇప్పటి వరకు కూడా. అందుకే ఈవేళ మాకు ఇంత ఆదరణ దొరుకుతుంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పట్టం కట్టారు. అందులో భాగంగానే కార్పొరేటర్లు కానీ, మన రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా క్రమం తప్పకుండా ఈ 22 గ్రామాల నుంచి కూడా ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా మా నుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపించి ప్రజల్లోకి తీసుకెళ్లవలసింది అందరినీ కూడా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇప్పుడు ఇచ్చిన ప్రజలకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తూ తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కృతజ్ఞతలు తెలిపారు. పథకం అమల్లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతికత, పరిపాలనాపరమైన సమస్యలను గురువారం శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా నిర్వహించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో చోటు చేసుకున్న తప్పిదాల కారణంగా అనేక మంది పేద అర్హులైన కుటుంబాలు పథకం ప్రయోజనానికి దూరం అవుతున్నారని వివరించారు. నమస్కారం అధ్యక్ష.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి తల్లికి వందనం. గతంలో కుటుంబంలో ఒకరికే ఇచ్చేవారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు. ఒక తల్లి ఒక పిల్లల్ని ఒకలాగా ఒక పిల్లల్ని ఒకలాగా చూడలేదు కాబట్టి చాలా మంచి నిర్ణయం తీసుకుని దానివల్ల వాళ్ళందరి యొక్క కొంతమంది అర్హతలు కూడా అందులో కూడా పొందలేకపోతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ యొక్క ఆవేదన మీ దృష్టికి తీసుకొద్దామని పెట్టడం జరుగుతుంది. కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటారో అంతమందికి ఇస్తా ఉన్నాం. అయితే అధ్యక్ష చాలా పారదర్శకంగా చేసి రాష్ట్రంలో ఈ పరిస్థితి తెచ్చిన సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం వాలంటీర్స్ హౌస్ హోల్డింగ్ మ్యాప్ల ప్రక్రియలో భాగంగా కుటుంబంతో పాటు సంబంధం లేని వ్యక్తుల్ని కొంతమందిని ఆ మ్యాపింగ్లోకి వచ్చేటట్టు చేయడం జరిగింది అధ్యక్ష. అలా అందులో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్లు ఉన్నవాళ్ళు, అట్లాగా కరెంట్ బిల్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇలాంటి రకరకాల వ్యక్తులు ఈ మ్యాపింగ్లోకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఆ కారణం చేత అధ్యక్ష వాస్తవంగా అర్హత ఉండి కూడా తల్లికి వందనం పథకాన్ని అందుకోలేకపోతున్నారు అధ్యక్ష. అదే కాకుండా కొన్ని కుటుంబాలు అనుకోని పరిస్థితుల్లో నేడు సామాజిక పరిస్థితుల్లో భార్యాభర్తలు కూడా కొంచెం దూరంగా ఉండడం వల్ల కొంతమంది పిల్లలు తండ్రి దగ్గర ఉంటున్నారు అధ్యక్ష, కొంతమంది తల్లి దగ్గర ఉంటున్నారు, కొంతమంది నాన్నమ్మ దగ్గర ఉంటున్నారు, కొంతమంది అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు, లేకపోతే గార్డియన్ దగ్గర ఉంటున్నారు అధ్యక్ష. అయితే అటువంటి పిల్లలకి ఈ తల్లికి వందనం పట్టలేదు అధ్యక్ష. అలాంటి పిల్లలు బాధ్యత తీసుకున్న గార్డియన్ ఖాతాల్లో కానీ తల్లికి వందనం సొమ్ములు అయ్యి జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష ప్రస్తుతం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎదురవుతున్న లోపాలు సరిచేసే అవకాశం స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు స్థాయిలో, జిల్లా కలెక్టర్ స్థాయిలో కానీ సంబంధిత అధికారులకి తెలియజేశారు అధ్యక్ష. ఈ సమస్య ఎస్డబ్ల్యూ డైరెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారి వద్ద కూడా దీన్ని సరిచేసే అవకాశం లేదని తెలియజేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష వాస్తవంగా అర్హత ఉంటే అలాంటి సాంకేతిక సమస్య వల్ల తల్లికి వందనం అందనటువంటి లబ్ధిదారులకు ఈ పథకం కింద అందేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. దానికి స్థానికంగా ఏ కలెక్టర్ గారో నిర్ణయం తీసుకునేటట్టు చర్యలు తీసుకోవాలి. హౌస్ హోల్డింగ్ మ్యాప్లు సరిచేసి సవరణ చేయాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజేశ్వర్ నగర్ లో కమిషనర్ సత్యనారాయణ పర్యటన, అక్రమాల తొలగింపునకు ఆదేశాలు. గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేయాలి, కాకినాడ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. అనపర్తిలో గంజాయి మద్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. కాకినాడలో 10వ రోజుకు చేరిన జూనియర్ వైద్యుల సమ్మె, 15% స్టైపెండ్ పెంపునకు డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.